ప్రయత్నం చేస్తున్నాం, చూద్దాం. అందుకని మనం ఏదైతే తెలుసుకుంటున్నామో ఈర్ష్య ద్వేషాలు మనకు తెలియదా? అవి ఉంటే మనకు నష్టం అని తెలియదా? మరి ఎందుకు వదులుకోమని చెప్పండి. మనకు తెలుసు కదా, మరి తెలిసి కూడా ఎందుకు వదులుకోలేకపోతుంది? ఒకదాని నుంచి ఒకటి వస్తుంది. చేసే పనిలో మనం లేకపోతే ఖచ్చితంగా ఈర్ష్య ద్వేషాలు లేదు. అంటే చేసే పనిలో ఉండం, మనం ఎప్పుడు ఎక్కడో ఉంటాం. ఈ ఫెయిల్ అవుతుంది, వేరే వాడు సక్సెస్ అవుతాడు, వాని మీద ఈర్ష్య ద్వేషాలు పెరిగాయనుకోండి, వాడి మీద పోల్చుకుంటుంటాం. వాడైతే బాగున్నాడు, వాళ్ళు ఎక్కడ సంపాదించాడు, వీళ్ళైతే ఎక్కువ పోల్చుకోవడం ఎక్కువైపోయింది. మనం కూడా అలా ఉండాలనుకునే దాంట్లో ఈ నామరూప క్రియలు ఇరుక్కొని పోతాం. అంటే మన పేరు ప్రఖ్యాతులు లాంటివి ఇరుక్కొని పోతాం. ఇవి చివరికి వచ్చే కొద్దీ అహంకారం బాగా అక్కడి నుంచి జబ్బులే. అహంకార గుణంతో ఎప్పుడు ప్రవర్తించే వ్యక్తికి శారీరకంగా ఎక్కువ బాధలు వస్తాయి, గమనించడం. ఎందుకంటే మనం వాళ్ళ పేర్లు చెప్పుకోకూడదని మన చుట్టూనే ఉన్నారు. జీవితం అంతా మార్పు లేకుండా అహంకార గుణాన్ని వదలకుండా పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. శారీరకంగా ఎప్పుడు బాధలే పట్టుకునే ఉన్నారు. అందుకని దాని పట్ల జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. అహంకార గుణమే మనిషిని పాతాళానికి తొక్కేస్తుంది. మనం కళ్ళెదురు చూడడం లేదా? ఇప్పుడు నేర్చుకోవాలి. మరి మనం తెలుసుకున్నాక కూడా మనలో మార్పు రాకుండా మనం నేను ఇంతే, నా మాట ఇంతే, నేను ఇలాగే ఉంటాను అని అనడంలే చాలామంది. నేను ఇంతే బా అంతే అనేవాళ్ళే ఉన్నారు చాలామంది. మన ఇళ్ళలో మనమే భార్య భర్తలు మాట్లాడుకునేప్పుడు అట్టే మాట్లాడుకుంటారు. మీరంతా కదా, మీ ఆయన తెలియప్పుడు మీరంతే కదా, భాస్కర్ కూడా అట్టే అంటాడు. అట్లా చెప్పుకుంటుంటా, నేను ఇంతమందికి చెప్తున్నాను నేను బాగున్నానేమని. నా భార్యను అడిగి చూడాలి. వాస్తవమే చెప్తున్నాను, నేనే ఆమె చెప్తుంది నాలో ఏమున్నాయనేటువంటిది అంతే కదా. నేను ఆమెను అడుగుతాను. నేను ఏదైనా జరిగిందనుకో, ఇదిగో నువ్వు ఇలా చేయడం వల్ల నాకు ఇలా బాధ, సో సారీ అంతే. ఆ మాట చెప్పేసి సారీ, నేను తెలియక తరికను అన్నాను, సారీ. అది కావాలి కదా, సర్చ్ చేసుకునే కదా. ఓకేనా? నాకు ఎప్పుడైనా కానీ ఆమె వల్ల ఏమ్మా ఖచ్చితంగా నేను మా హెడ్ మాస్టర్ దగ్గర ఫంక్షన్ అదే ఫస్ట్లో మేము వెళ్ళినప్పుడు గౌరీ శంకర్, గురుమోహన్ ఇద్దరు పిల్లలు అయితే తప్పు చేసింది. ఒకడైతే పేరు పాపం ఆయన వినడంలో కనుక్కోలేకపోయి వేరే వాడిని పోయి కొట్టాడు, బాగా కొట్టాడు. వాడు ఏడుస్తున్నాడు మెత్తక, నేను కాదు సార్ నేను వినలే. మళ్ళీ ఏమన్నా పొరపాటు జరిగింది, మీరు కొట్టింది వాళ్ళని కొట్టారు వీళ్ళు అంటే ఆయన మరి హెడ్ మాస్టర్ కానీ సరేలే మనకి చెప్పుకోండి ఆడికి వెళ్ళి సముదాయించి, అరే తప్పులేరా పొరపాటు ఉంటాయి. ఆ గుణం కావాలి మనిషికి. మరి మనం ఇంట్లో కానీ కాక భార్య భర్తలు కానీ జరిగింది ఏదన్నా మన వల్ల పొరపాటు జరుగుతాయి. ఎంత ఉన్నా కూడా ఎక్కడో చోట బాధ పెట్టే విషయం జరిగిండొచ్చు మనకు తెలియకుండానే. అప్పుడు సారీ. మనకు ఆనందం కలిగే విషయం అవుతుందని జరిగింది అనుకో, థ్యాంక్స్. ఈ 2 పదాలు చెప్తే నష్టం ఏంటంటే భార్యాభర్తల మధ్య ఎవరెవరికో చెప్తారు బయట వాళ్ళందరికీ. కాబట్టి ఇలాంటి చిన్న వాటి నుంచి మార్పు వచ్చింది అనుకోండి, నిత్యము ఆనందమే. నేనేం చెప్పాను మీకు, మగవారు మైండ్ లక్షణాలు ఏముంటాయని చెప్పాను. చూస్తే ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. నేను అందుకే మీకు ఏం చెప్పానంటే పురుషతత్వాన్ని కూడా తెలుసుకోండి. మీరు పురుషతత్వం అంటే ఎలా ఉంటుందో తెలుసుకోండి, స్త్రీతత్వం ఎలా ఉంటుందో పురుషుడు. పురుషతత్వం అనేటువంటిది అది సహజంగా ఉండేటువంటి దాంట్లో మార్పు అనేటువంటిది కాదు కోరాల్సింది, దాన్ని యాక్సెప్ట్ చేసేది కావాలి. పురుషతత్వం యొక్క గుణాలు ఏంటి? మైండ్ గుణాలు ఉంటాయి. అధికారం ఉంటుంది, హోదా కోసం పాటుపడుతుంటాడు, సంపాదన ఉంటుంది, కుటుంబ సంరక్షణ ఉంటుంది. కుటుంబానికి ముఖ్య చిత్రం ఎవరు? మగవారు కదా. అంటే ఆ కుటుంబానికి గౌరవం కలిగిన అక్కడి నుంచి రాళ్ళు పడినా అడ్డుకునేది ఎవరు? ఆ పేరే కదా బయటకు వచ్చేది. ఆ అవమానాలు పడేది ఇతనే కదా. ఇవన్నీ ఎవరు పడతారంటే ఇది పురుష లక్షణం. దీంతో పాటుగా అహంకారం కూడా ఉంటుంది, ఇది సహజ లక్షణం. అది కానీ దాన్ని పెంచుకోకూడదు అంతే. ఆ లక్షణం ఉంటుంది అనేది ముందు యాక్సెప్ట్ చేయాలి. మీలో కూడా కొన్ని గుణాలు ఉంటాయి. ఈర్ష్య ద్వేషాలు అనేటువంటి మగవారి కంటే స్త్రీలకు ఎక్కువ ఉంటాయి. ప్రేమ మాకు తెలియదు, ఇవి తెలుసుకోవాలి. ఇవన్నీ నేనేదో ఊరికి చెప్పడం లే, సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి విషయాలు. ప్రేమ ఉంది మాకు, కానీ చూపే విధానం మాకు లేదు. మీరేమంటారంటే ఈ మొగాలు ప్రేమే లేదు.
మరి ఇవి అర్థం చేసుకోగలిగితే ఎంత ఆనందంగా ఉండొచ్చు అని మొబైల్ దాపెట్టుకుంటారు. చూస్తే తగ్గుతానని అర్థం సార్. అట్లా ఇప్పుడు టైం లేదు. తగ్గకూడదు వీళ్ళ ముందర అని. నేను మగవాళ్ళని అయితే ఇద్దరు ముఖ్యమే ఖచ్చితంగా చేసుకోవాలా. ఇంకేం- అప్పుడు సంసారం బాగుంటుంది. ఏమైనా అంతే కదా. రెండు రెండు సమాన ట్రాక్. వీటి ఏమన్నా మాట్లాడు మా ఆయన లాకెత్తినాడు. ఆయన మీరు మాట్లాడంటారా? ఆయన ప్రత్యేకంగా మాట్లాడిస్తే మీరు మాట్లాడలేదంటే ఏం చెప్తారు మీరు? ఆయన చెప్తారు మీ గురించి అప్పుడు మీరు. అది కాదు మార్పు అనేటువంటిది. నేను చెప్తే నా భార్య చెప్తే నేను 40 ఏళ్ళు కాపురం చేశాను. కొన్నింటిని మార్చుకోగలుగుతామే, కొన్ని ఫిక్స్ అయిపోతాయి, మార్పు ఉండదు. యాక్సెప్ట్ చేసేది నేర్చుకోవాలి. కొన్ని విషయాలు తప్పదు, ఈ రాత ఉంటుంది, అది తప్పదు. దానికి కూడా చెప్తున్నాను.